వ్యక్తం రెండవ భాగం. ఆచార్యులు గారు నోట్లు సరిచేసుకుంటూ, విజయ్, నీకో మంచి సంబంధం వచ్చింది. ఒక్కతే పిల్ల, చాలా బాగుంటుంది. తండ్రి పెద్ద ఇంజనీరు. నిన్ను వాళ్ళమ్మాయికి చేసుకోవాలని ఆయన చాలా ఇష్టంగా ఉన్నాడు అంటూ చెప్పారు. దీక్షితులు గారి పెదవి చివర బిగిసింది. థ్యాంక్స్, నేనిప్పుడు పెళ్లి చేసుకోను, విజయ్ చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. అతని జవాబు చాలా సూటిగా ఉంది. విజయ్ ఇంతలో ఆనంద్ మెట్లు దిగి సుడిగాలిలా వచ్చాడు. అతని చేతుల్లో కాగితాలున్నాయి. విజయ్, ఏమిటిది? మమ్మల్ని ఇలా వెన్నుపోటు పొడుస్తున్నావా? నువ్వేనా? ఆనంద్ చాలా ఆవేశంగా ఉన్నాడు. అతని ముక్కుపుటాలదురుతున్నాయి. ఏమైంది అను? దీక్షితులు గారు కంగారుగా అడిగారు. ఆచార్యులు గారు లెక్క చూసుకుంటున్న నోట్లు వదిలి సోద్యం చూస్తున్నట్లు విజయ్ని, ఆనంద్ని మార్చి చూస్తున్నారు. విజయ్ ఏమాత్రం తొణుకు లేకుండా కాగితం మీద లెక్కని ఇంకోసారి గమనిస్తున్నాడు. నీకెంత ధైర్యం? నాకు ఇంత ద్రోహం చేస్తావా? ఆనంద్ విజయ్ మీదకి చొక్కా పట్టుకోవడానికి వెళ్ళాడు. విజయ్ మాట్లాడలేదు, వంచిన తలెత్తలేదు. దీక్షితులు గారు చప్పున లేచి వచ్చారు. ఆనందు ఏమైందిరా? చెయ్యి పట్టుకుంటూ అడిగారు. ఏమైందా? ఇంకా అడుగుతున్నావా? ఈయన గారు హైదరాబాదులో లెక్చరర్ ఉద్యోగానికి అప్లై చేశారట. ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడో ఏంటో మరి. ఉద్యోగం వచ్చింది, ఇదిగో ఆర్డర్, కాగితం విదిలించి చూపిస్తూ అన్నాడు. ఏమిటి, నిజంగానా? దీక్షితులు గారు ఆశ్చర్యపోయారు. విజయ్, ఏమిటి, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? దీక్షితులు గారు తెచ్చిపెట్టుకున్న ఆగ్రహంతో అడిగారు. ఆచార్యులు గారికి విషయం అర్థమైంది. ఏమిటండి దీక్షితులు గారు వింతగా అడుగుతున్నారు? విజయ్ చేసిన తప్పేముంది? వయసుకొచ్చిన కుర్రాడు, అతనిది జీవితం అతను చూసుకుంటున్నాడు. ఇందులో తప్పేముంది? మీరేమైనా అతనికి మీ ఆనంద్తో పాటు ఆస్తిలో భాగం ఇస్తున్నారా? షటప్, యూ ఓల్డ్ మ్యాన్, గెట్ అవుట్. ఆనంద్ అమాంతం వచ్చి ఆచార్యులు గారిని కుర్చీలోంచి లేవదీసి రెక్కపట్టి ఈడ్చుకు వెళ్ళి వీధిలోకి తోసి తలుపు మూసి వచ్చాడు. అప్పటికి ఆనంద్ అరుపులు విన్న లక్ష్మమ్మ, మల్లన్న హడిలిపోతూ వచ్చి తలుపు చాటున దాక్కుని భయంగా వింటున్నారు. ఆనంద్ సరాసరి విజయ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఓల్డ్ ఫాక్స్ వాగిన మాటలు నిజమేనా? నీకు నా ఆస్తిలో తాతయ్య భాగం ఇవ్వలేదనా? ఒకరిచ్చేదేమిటి? ఆ పొలం, కొబ్బరి తోట, రైస్ మిల్లు అదంతా నీ కష్టార్జితం మీదేగా. అంత పెరిగి లక్షల మూట అవుతుంది. ఇప్పుడే తాతయ్య చేత సంతకం పెట్టిస్తాను. నిన్ను దూరం చేసే ఆ దరిద్రం డబ్బు నాకేం వద్దు, విన్నావా? ఒక్క పైసా కూడా వద్దు. నువ్వే పూర్తిగా తీసుకో. తాతయ్య రా, ముందు రాసి సంతకం పెట్టు. ఆనంద్ కాగితం, కలం తెచ్చి తాతగారికి ఇచ్చాడు. అది కాదు ఆనంద్, దీక్షితులు గారు ఏదో చెప్పబోయారు. ముందు రాసి సంతకం పెట్టు. పెట్టమంటున్నానా? ఆనంద్ కళ్ళెర్ర చేస్తూ ఆయన భుజం మీద చేయి వేశాడు. మనవడి దౌర్జన్యానికి ఆయన భయపడ్డారు. ఆనంద్ నోట్లోంచి మాట వస్తే అది వెంటనే జరిగి తీరాల్సిందే. చిన్నప్పటి నుంచి ఆ చెడ్డలవాటు గారాబంతో తనే చేశాడు. ఆ స్వయంకృత అపరాధానికి ఆనంద్ పెద్దయిన తర్వాత తను చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆయన అయిష్టంగా చేదు మింగినట్లు, గత్యంతరం లేనట్టుగా కాగితం మీద వ్రాయటం ప్రారంభించారు. విజయ్ వచ్చి ఆయన చేతిలో కాగితం తీసుకున్నాడు. ఆనంద్ అది లాక్కుని తాతగారికి ఇచ్చాడు. ఆనంద్, నువ్వు చాలా అతిగా చేస్తున్నావు అన్నాడు విజయ్ మందలిస్తున్నట్లుగా. చిన్నప్పటి నుంచి అంతే. దీక్షితులు గారికి ఆనంద్కి మధ్య గొడవ వస్తే అది సమసిపోయే వరకు బాధపడేది విజయే. సాధ్యమైనంత వరకు, తనకు తెలిసినంత వరకు ఆ పరిస్థితి రానియడు. అతిగా చేస్తున్నది ఎవరు, నువ్వా నేనా? ఆనంద్ ఆగ్రహంగా రెట్టించాడు. ఇల్లు చేత్తో చూపిస్తూ, ఇక్కడ ఇంత డబ్బు మురుగుతుంటే దిక్కులేని అనాథలా పొట్ట చేత్తో పట్టుకుని అడుక్కుంటున్నట్టు ఎవరి మోచేతి నీళ్ళో తాగటానికి నువ్వు వెళ్తుంటే నేను చూస్తూ ఉండాలా? ఉద్యోగం చేసే వాళ్ళందరూ అనాథలా? అయిన వాళ్ళని, ఉన్న డబ్బుని వదిలి వెళ్తే అంతే. చెప్పు, ముందు ఇది సూటిగా చెప్పు.
మా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? నేనేమైనా తప్పు చేశానా? లేదు, విజయ్ ఖచ్చితంగా జవాబు చెప్పాడు. మరి తాతయ్య ఏమైనా అన్నాడా? ఆనంద్ తాతగారి వైపు అనుమానంగా చూశాడు. నేనా? ఆయన కంగు తిన్నారు. నేనేమన్నాను అన్నారు. నిజం చెప్పు తాతయ్య, నిజంగా ఏమీ అనలేదా? ఆనంద్ తాతగారిని రెట్టించాడు. తాతయ్య నన్నేం అనలేదు. విజయ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తరపున చెప్తున్నట్లుగా అన్నాడు. మరి ఏమైంది? నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఆనంద్కి కోపంతో పిచ్చెక్కుతోంది. ఎప్పటికైనా నేను నా జీవితం స్వతంత్రంగా బ్రతకాలి. స్వతంత్రమా? అంటే ఇప్పుడు బందిఖానాలో ఉన్నావా? ఆల్ రైట్, దాని గురించి నో ఆర్గ్యుమెంట్. నీకు అలాంటి ఉద్దేశం ఉంటే నేను కాదని అనను. దానికోసం ఎక్కడికో ఎందుకు వెళ్ళడం? అసలు ఒక్క చిన్న మాట నాకు చెప్పొద్దా? నేను ముద్దుని, అలాంటివి గ్రహించే జ్ఞానం లేని మూర్ఖుడిని అని నీకు తెలుసు కదా. నువ్వు ఆ పైభాగం పూర్తిగా తీసేసుకో, అందులో ఉండు. మే ఎవ్వరం ఈ క్షణం నుంచి అక్కడ అడుగు పెట్టాం. తాతయ్య, ఈ పూట నుంచి మన భోజనం ఈ క్రిందనే. నువ్వు ఆ పైభాగం పూర్తిగా తీసేసుకో, అందులో ఉండు. మే ఎవ్వరం ఈ క్షణం నుంచి అక్కడ అడుగు పెట్టాం. తాతయ్య, ఈ పూట నుంచి మన భోజనం ఈ క్రిందనే, పక్కలు ఇన్నపెట్టి గదిలోనే. విజయ్ని మనం విసిగించొద్దు, తను పిలిస్తేనే మనం మాట్లాడదాం. ఆనంద్, విజయ్ వారించాడు. ఆనంద్ విజయ్కి అభిముఖంగా పూర్తిగా తిరిగాడు. ఇప్పుడు చెప్పు, మేము అసలు ఎప్పుడైనా ఏదైనా ప్రాణావసరం వస్తే మాట్లాడవచ్చా? అది వద్దా? సంవత్సరాల నుంచి మా ముఖాలు చూసి విసుగు వచ్చిందా? ఆనంద్, నా మాట విను. వినను. నేను ప్రతి చిన్న విషయం నీకు మొదట చెప్తాను. చెప్పే ముందే నీకు అసలు అది నచ్చుతుందా లేదా అని గంపెడంత ఆలోచిస్తాను. నిన్ను సలహాగా సంప్రదిస్తాను. నువ్వు వద్దంటే ఇంకో మాట లేకుండా మానేస్తాను. కానీ నువ్వు అలా కాదు. ఎప్పుడు నీ మనసులో మాట చెప్పవు. ఇన్ని సంవత్సరాలు గడిచాయి. నేను నీకు ప్రాణ స్నేహితుడనే అని నమ్ముతుంటాను. నువ్వు మాత్రం అప్పుడప్పుడు నువ్వు తాతయ్య నా కోసం తెచ్చిన తోడు మాత్రమే అన్నట్లు ప్రవర్తిస్తావు. ఈ వెళ్ళిపోవడం కూడా అదే, నాకు తెలుసు. నేను నిన్ను తప్పు పట్టకూడదు. ఈ చేతకానితనం అంతా నాదే. నేను నీకు నా స్నేహం పట్ల నమ్మకం ఇవ్వలేకపోయాను. నేను దరిద్రుణ్ణి, అది నా తప్పు. అసలు నేను బ్రతకడమే వేస్ట్. మంచి స్నేహితుడిని దక్కించుకోలేని నాలాంటి వాజమ్మలు చచ్చి తీరాలి, అంతే. ఆనంద్ పక్కకి తిరిగి గోడకి తల కొట్టుకోసాగాడు. ఆనంద్ ఏమిట్రా ఇది? దీక్షితులు గారు వచ్చి వారించిపోయారు. ఆనంద్ ఆయన చేతులు బలంగా తోసేశాడు. నువ్వు అవతలికి పోతాతయ్య, లేకపోతే నిన్ను చంపేస్తాను. పిడికిళ్ళు చూపించి కంఠం దగ్గర నరాలు అదిరేలా అరిచాడు. ఆనంద్ కళ్ళు ఎర్రబడిపోయాయి. చెంపల మీదకి నీళ్లు కారిపోతున్నాయి. విజయ్ ఇంకా భరించలేకపోయాడు. అతను అంతవరకు గట్టిగా ఈ పరిస్థితిని ఎదుర్కొని పరిష్కారం వెతుక్కోవాలనే దృఢ నిశ్చయం చేసుకొని ఆనంద్ హఠం ఊహించిన వాడిలా మౌన గంభీరంగా ఉన్నాడు. కానీ ఆనంద్ని చూసేసరికి అతని నిశ్చయం గాలిలో కలిసిపోయింది. ఎప్పటిలాగానే తనకంటే, తన భవిష్యత్తు కంటే ఆనంద్ ముందు ముఖ్యం అని తెలిసింది. 2 అడుగులు ముందుకు వేసి ఆనంద్ దగ్గరికి వచ్చాడు. ఆనంద్ అని పిలిచాడు. నన్ను పిలవద్దు, ఆనంద్ చచ్చిపోయాడు. నన్ను పిలవద్దు, ఆనంద్ చచ్చిపోయాడు. ప్లీజ్ ఆనంద్, నువ్వు వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో. అక్కడ నీ స్వతంత్రం నీ కోసం దండ పట్టుకుని ఎదురు చూస్తోంది. వెళ్ళు, ఆనంద్ అరిచాడు. విజయ్ ఆ అరుపులు లక్ష్య పెట్టలేదు. మరింత దగ్గరికి వచ్చాడు. ఆనంద్ పిలిచాడు. నో, నా ముఖం చూడొద్దు. జన్మలో ఇక ఆ బాధ నీకుండదు. ఆనంద్ ఆక్రోశంగా అంటూ తలని గోడకి బాదుకుంటున్నాడు. ఆ క్షణంలో అతను అంటున్న ఆ మాట ఎంతమాత్రం నాటకం కాదని, అక్షరాల ఆ పని చేస్తాడని, అంత ఆవేశంలోనూ ఉన్నాడని విజయ్కి అర్థమైంది. విజయ్ ఆనంద్ 2 భుజాల మీద చేయి వేసి బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. సారీ అను, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, సరేనా అన్నాడు. ఆనంద్ శాంతించలేదు. అతని కోపం ఒక వరదలా ఉప్పెనలా ఉంది. దాని తాకిడికి తట్టుకోలేక వణికిపోతున్నాడు. ప్లీజ్, విజయ్ అర్థించాడు. ఇక్కడెవరూ ఎవరి కోసం బలవంతంగా ఉండనవసరం లేదు, మొరాయింపుగా అన్నాడు. నా ఇష్టంతోనే నేను ఉంటున్నాను. నేను అప్పుడప్పుడు పొరపాటున ఆలోచన చేస్తుంటాను, ఇంకెప్పుడు చేయను.
ఇప్పుడు అలాగే అంటావు. మళ్ళీ నా ప్రాణం మీదకి ఏదో వస్తుంది. రాదు, రానివ్వను, నేనెక్కడికి వెళ్ళను అన్నాడు విజయ్. నేను నమ్మలేను, ప్రామిస్. నిజంగానా? ఆనంద్ నమ్మలేనట్టు చూస్తున్నాడు. నిజం, ప్రామిస్. ఆనంద్ విజయ్ చేయి తన తల మీద ఆనించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళను, పొరపాటును కూడా అలాంటి ఆలోచన చేయను. నువ్వు నాకు మాట ఇచ్చావు, తప్పితే నా తల పగిలిపోతుంది. ఎలా, నీకు తెలుసుగా? రెట్టించాడు. తెలుసు. విజయ్ ఆనంద్ వీపు మీద చేయి వేసి రాస్తున్నాడు. అప్పటికే ఆనంద్కి అరుపులు, ఆవేశం, ఏడుపుతో గొంతు బొగ్గురుపోయి ఊపిరాడటం లేదు. అతనికి ఆస్తమా అటాక్ తీవ్రంగా వచ్చేసింది. మల్లన్న, పరిగెత్తు, శర్మగారిని త్వరగా తీసుకురా, దీక్షితులు గారు అరిచారు. విజయ్ గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళి క్షణంలో ఇన్హేలర్ తెచ్చి ఆనంద్ చేత పీల్పించాడు. ఆనంద్కి కాస్త ఊపిరి అందినట్టే అంది. మళ్ళా మొదలైంది. విజయ్, ఐఎమ్ గోయింగ్ టు డై, హోల్డ్ మీ, రొప్పుతూ దీనంగా అడిగాడు. విజయ్ ఆనంద్ని చేతుల మధ్యకి తీసుకున్నాడు. అను, రిలాక్స్ ప్లీజ్, అర్థించాడు విజయ్. అను అను దీక్షితులు గారు పిలుస్తూ ఆనంద్ తల మీద చేయి వేశారు. ఆనంద్ కళ్ళు తేలిపోతుండగా విజయ్, డోంట్ లీవ్ మీ ప్లీజ్. ఊపిరి అందని ఆ మాటలు అద్దం మీద కమ్ముకున్న మంచులాగా అతని స్పష్టతని మింగేస్తున్నాయి. విజయ్ నిలబడలేకపోతున్న ఆనంద్ని రెండు చేతుల మధ్య ఎత్తి పడక గదిలోకి తీసుకువెళ్ళాడు. పావుగంటలో డాక్టర్ శర్మగారు వచ్చారు. ఆనంద్ స్థితిని చూసి ఆయన తల పంకిస్తూ, మొన్న చెరువులో ఈతలు కొడుతుంటే చూసినప్పుడే నేను ఇలాంటిదేదో అవుతుందని అప్పుడే అనుకున్నా అంటూ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆనంద్ కాస్త శాంతించాడు. సొమ్మసిల్లిపోయినట్టు అతని తల దిండు మీదకి వాలిపోయింది. శరీరం మాత్రం ఊపిరి సరిగ్గా అందనట్టు ఇంకా కదులుతోంది. శర్మగారు ఆనంద్ ఛాతీ పరీక్ష చేసి, విజయ్, ఆనంద్ని మనం వెంటనే హాస్పిటలైజ్ చేయడం మంచిదేమో, అటాక్ చాలా సివియర్గా ఉంది అన్నారు. విజయ్ తల ఊపాడు. నేను లెటర్ రాసిస్తాను. నేను వెంట రాలేను. అర్జెంట్ కేసు ఒకటి చూడాలి. నువ్వు తాతయ్య వెళ్ళండి. కరుణా నర్సింగ్ హోమ్ అంతా మనకి తెలిసిన వాళ్లే. నేను ఫోన్ చేస్తాను. డాక్టర్ గారు గంటన్నర ప్రయాణం చేయగలడంటారా? పర్వాలేదు, ఆలస్యం చేయకుండా వెళితే మంచిది. నేను కారు షెడ్లోంచి తీస్తాను. విజయ్ గబగబా వెళ్ళాడు. శర్మగారు ఆనంద్ పల్స్ చూశారు. 5 నిమిషాల్లో విజయ్ ఆనంద్ని కారులో వెనక సీటులో పడుకోబెట్టాడు. దీక్షితులు గారు ఒడిలో దిండు వేసుకొని ఆనంద్ తల పెట్టుకుని కూర్చున్నారు. విజయ్ కారు స్టార్ట్ చేశాడు. విజయ్, డబ్బు తీసుకున్నావా? దీక్షితులు గారు ఆందోళనగా అడిగారు. విజయ్ తల ఊపాడు. వర్షానికి కొట్టుకుపోయి అక్కడక్కడా పల్లంగా ఉన్న రోడ్డుని విజయ్ జాగ్రత్తగా గమనిస్తూ కుదుపులు వచ్చి ఆనంద్ ఎక్కడ అసౌకర్యంగా వస్తుందో అన్నట్లు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. విజయ్, నా దగ్గరికి రా, నన్ను పట్టుకో, ఆనంద్ అరుస్తున్నాడు. ఒక్క నిమిషం, వచ్చేస్తున్నాను. జస్ట్ 1 minute అను, విజయ్ అనునయంగా చెప్పాడు. దీక్షితులు గారికి ఇది గరళం మింగినట్టుంది. తన ఒడిలో తలపెట్టుకుని సన్నిహితంగా ఉన్న ఆనంద్ తనని కాకుండా విజయ్ని పిలవడం ఆయనకి నరకప్రాయంగా ఉంది. ఆయన విజయ్ని చూస్తున్నారు. ఆయన చూపులకి నిజంగా శక్తి ఉంటే అవి నిలువునా విజయ్ని దహించి ఉండేవి. విజయ్ డ్రైవ్ చేస్తున్న కారు కరుణా నర్సింగ్ హోమ్ ముందు వచ్చి ఆగింది. హాస్పిటల్ భవంతి సరికొత్తగా ఈ మధ్యనే కట్టినట్టుంది. కారు ఆగ్గానే శర్మగారి ఫోన్ అందింది కాబోలు. స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చేశారు. ఆనంద్ని లోపలికి తీసుకువెళ్ళడం, ఆక్సిజన్, గ్లూకోజ్ పెట్టడం, ఇంజెక్షన్లు చేయడం చకచకా నిమిషాల మీద జరిగిపోయింది. అరగంట తర్వాత ఆనంద్ పూర్తిగా శాంతించాడు. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాల అలజడి తగ్గి మామూలుగా ఊపిరి పీల్చుకోసాగాడు. విజయ్ పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. ఆనంద్ చెయ్యి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆనంద్ ముఖం వడిలిపోయి గాఢ నిద్రలో సొమ్మసిల్లినట్టు దిండు మీద కాస్త పక్కకు తిరిగి ఉంది. దీక్షితులు గారు దగ్గరికి వచ్చారు. విజయ్ కుర్చీలో నుండి లేచి మెల్లగా ఆనంద్ చేతి నుండి తన చెయ్యి విడిపించుకొని దీక్షితులు గారి చేతిలో పెట్టి పక్కకు తప్పుకున్నాడు. దీక్షితులు గారు మనవడి చేయి గట్టిగా పట్టుకున్నారు. ఆనంద్ తల మీద చెయ్యి వేసి నిమిరారు.
ఆయన కళ్ళ నుంచి హఠాత్తుగా నీళ్లు ఉబికి వచ్చేశాయి. ఆనంద్ పెద్దవాడయ్యాడు. చదువు పూర్తయింది. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి అతన్ని ఒక ఇంటివాడిని చేయాలని తొందరపడుతున్నాడు. 18 సంవత్సరాల నుంచి ఆయనని ఆనంద్ ఆరోగ్యం అప్పుడప్పుడు ఇలా ప్రాణగండంగా మారి ఆయన కాళ్ళ కింద భూమిని లాగేయటానికి ప్రయత్నిస్తూనే ఉంది. మంచి అమ్మాయిని, సమర్థురాలిని చూడాలి. విజయ్ కదంబహస్తం నుంచి ఆనంద్ని తప్పించే అమ్మాయి కావాలి. అందుకే ధైర్యం, పట్టుదల, ప్రేమాభిమానాలు గల సౌశీల్యవతి అయిన తేజోరాశి కోసం ఆయన 1000 కళ్ళతో గాలిస్తున్నారు. ఏవేవో సంబంధాలు వస్తున్నాయి. అవేవి ఆయన కంటికి ఆనటం లేదు. ఇంతలో నమస్కారం తాతయ్య గారు. అదేమిటి, ఆనంద్కి ఏమైంది అంటూ వినిపించింది. దీక్షితులు గారు తల తిప్పి చూశారు. హరికృష్ణ ఎదురుగా ఉన్నాడు. ఆనంద్కి ఏమైంది కంగారుగా అడిగాడు. మెల్లగా మాట్లాడమన్నారు దీక్షితులు గారు పెదవుల మీద వేలు ఆనించారు. 4 రోజుల క్రితం కలిశాను. అరకు వ్యాలీ వెళదాం రమ్మన్నాడు. అప్పుడు బాగానే ఉన్నాడు కదా. హరి కంఠం తగ్గించి అడిగాడు. ఆస్తమా అటాక్ సివియర్గా వచ్చింది అన్నారాయన. అలాగా, పాపం చిన్నప్పటి నుంచి ఇది వేధిస్తూనే ఉంది. ఈ బాధ లేకపోతే ఆనంద్ ఎంత హుషారో. విజయ్ ఎక్కడా? హరి అడిగాడు. ఆనంద్, విజయ్ ఒకరి పక్కన ఒకరు లేకుండా సాధారణంగా ఉండరు. ఇద్దరికీ కాలేజీలో విజయానంద్ అని నిక్నేమ్ పెట్టారు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడే. విజయ్ కోసం చూస్తూ దీక్షితులు గారు అన్నారు. ఇంతలో డ్యూటీ డాక్టర్ ఆనంద్ని పరీక్ష చేయడానికి వచ్చింది. హరిని చూడగానే, హరి ఇక్కడున్నావేమిటి అంది. అరే హేమ, నువ్వా? ఈరోజు డ్యూటీలో నువ్వున్నావా? చూడు, వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. అతను ఆనంద్, నా క్లాస్మేట్. వీరు ఆనంద్ తాతగారు దీక్షితులు గారు అని దీక్షితులు గారితో, తాతగారు మా హేమ మా పెద్దమ్మ కూతురు. తనకి అన్నదమ్ములు లేరు. నాకు అక్క చెల్లెళ్ళు లేరు. మా బాబాయ్ గారు పోయారు. హేమ నాతో పాటు చాలా రోజులు మా ఇంట్లోనే పెరిగింది. హేమ చిరునవ్వుతో నమస్కరించింది. దీక్షితులు గారు తల వంకించి చూశారు. ఆయన కళ్ళకి ఒక తేజోరాశి కనిపించినట్టుంది. ముఖంలో జన్మతహా వచ్చిన సంస్కారం, తెలివితేటలు, మంచితనం జత కలిసినప్పటి నిండైన శోభ. హేమ వెళ్ళి ఆనంద్ పల్స్, ఛాతీ పరీక్ష చేస్తోంది. ఆనంద్ నిద్రమత్తుగా కళ్ళు తెరిచాడు. హౌ ఆర్ యూ? హేమ పలకరింపుగా చిరునవ్వుతో అడిగింది. హాయిగా ఉంది. గుడ్. హేమ మెడిసిన్ చార్ట్ చూస్తోంది. దీక్షితులు గారు హేమ ముఖం మీద నుంచి చూపులు తిప్పుకోలేకపోతున్నారు. ఆయనకి ఇన్ని సంవత్సరాల తన ప్రార్థన ఫలించినట్టుగా ఉంది. ఆనంద్కి ఎలాంటి అమ్మాయి అయితే భార్యగా బాగుంటుందని ఆయన ఊహారచన చేస్తున్నారో సరిగ్గా జవాబులా ఉంది. లంగ్స్లో బాగా కంజెషన్ ఉంది. ఎక్స్రే తీయించి మిగతా అన్ని టెస్టులు కూడా చేయిస్తాం. నోట్ రాస్తూ అంది హేమ. మా హేమ ఉందిగా తాతగారు, మీరు ఇంకా వర్రీ అవ్వద్దు, జాగ్రత్తగా చూస్తుంది అన్నాడు హరి. నువ్వు ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? హేమ అడిగింది. ఉదయమే. ఒక ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వచ్చాను. మా లెక్చరర్ సుబ్బారావు గారు భార్యకి లైట్గా స్ట్రోక్ వచ్చింది. ఇక్కడ చేర్చారంటే చూడ్డానికి వచ్చాను. లక్ష్మి గారేనా? అవును. ఆవిడికి లైట్గా కాదు, సివియర్గానే వచ్చింది. హేమ అంటుండగా ఇంతలో నర్సు వచ్చింది. హేమ నర్సుకి పేషెంట్కి మెలకువ రాగానే తీసుకువెళ్ళి చేయించాల్సిన టెస్టులు చెప్పింది. హేమ వెళ్ళబోతోంది. దీక్షితులు గారు హేమతో, చాలా సంతోషం తల్లి. ఈ హాస్పిటల్స్ అంటే నాకు చచ్చే భయం. తెలిసిన అమ్మాయివి నువ్వున్నావు కాబట్టి ధైర్యంగా ఉంటుంది. హరి మా ఆనంద్ క్లాస్మేటే కాదు, మాకు దూరపు బంధువు కూడా. కాబట్టి నువ్వు కూడా మాకు బంధువే అవుతావు. హేమ పెదవుల మీద వెన్నెల్లాంటి చిరునవ్వు మెరిసింది. ఇది హాస్పిటల్లో డాక్టర్లకి పేషెంట్లు అందరూ ఆప్తబంధువులే. మీరేం భయపడకండి. హరి ఇంటికి వస్తున్నావా లేదా అంది. అమ్మో, రాకుండా ఉండడమే. ఇక్కడ పెద్దమ్మ నువ్వు ఏమీ అనుకోకపోయినా అక్కడ అమ్మ నా కాళ్ళు విరగొట్టేస్తుంది. అమ్మ నీ కోసం మంచి సంబంధం చూసింది అంది హేమ. ఆమె కళ్ళలో చిలిపితనం చూడముచ్చటగా ఉంది. హరికృష్ణ చేతులు జోడించి దండం పెట్టాడు. హేమ, నువ్వే కాపాడాలి.
ఇంటికి రా, మాట్లాడదాం. ఈరోజు నైట్ డ్యూటీ ఉంది. సరే వస్తాను తాతగారు. మీ మనవడి గురించి మీరేం కంగారు పడకండి అంటూ హేమ గుమ్మం దాటిపోతుంటే విజయ్ అరటిపళ్ళు ఫ్లాస్క్తో కాఫీ తెస్తూ గుమ్మం లోపలికి అడుగుపెట్టాడు. తాతగారితో చెబుతూ వస్తున్న హేమ విజయ్ మీద పడబోయి ఎలాగో ఆపుకుంది. ఐఎమ్ సారీ, విజయ్ పక్కకి తప్పుకొని దారిస్తూ అన్నాడు. ఆ గొంతు వినగానే హేమ అతని వైపు చూసింది. తను నిద్రలో కూడా ఆ గొంతును గుర్తుపట్టగలదు. విజయ్, డాక్టర్ హేమ, మన హరికృష్ణ చెల్లెలు ఇక్కడే ఈరోజు డ్యూటీలు ఉందంట. దీక్షితులు గారు తాత్కాలికంగా విజయ్ మీద ఆగ్రహం మర్చిపోయి ఆనందంగా చెప్పేశారు. విజయ్ మా చెల్లెలు హేమ అన్నాడు హరి లేచి వస్తూ. అప్పటికే విజయ్ హేమని చూశాడు. హేమ, ఇతను విజయ్, ఆనంద్ ఫ్రెండ్ విజయ్. హరి పరిచయం చేస్తున్నాడు. హలో అంది హేమ అస్పష్టంగా. ఆమె వీపు అడ్డంగా ఉంది కాబట్టి తాతగారికి ఆ కళ్ళలో ఆనందం కనిపించలేదు. విజయ్ కళ్ళలో అనుకోని సంతోషం రాబోయి గాంభీర్యం ఆచ్ఛాదనగా వచ్చేసింది. ఏం విజయ్, ఏమిటి విశేషాలు? హరికృష్ణ దగ్గరికి వచ్చాడు. వస్తాను అస్పష్టంగా అన్న హేమ వెళ్ళిపోయింది. వెళ్తూ భుజం మీద నుంచి తల తిప్పి చూసింది. విజయ్ కూడా ఇటే చూస్తున్నాడు. హేమకి అతని ముఖంలో చెప్పని జవాబు లభించింది. ఆమె మనసు పురివిప్పిన నెమలిలా మారింది. బాగున్నావా? హరి అడుగుతున్నాడు. విజయ్ లోపలికి వచ్చాడు. తాతగారికి అరటిపళ్ళు ఇచ్చాడు. నాకేం వద్దు, తినాలని లేదు. ఆయన తిరస్కరించారు. కొంచెమైనా తినాలి. ఉదయం నుంచి ఏం తినలేదు. విజయ్ అరటిపండు సగం వలిచి ఆయనకి అందించాడు. ఏవి చక్రకేళిలా ఉన్నాయే? హరి విజయ్ చేతిలోంచి అందుకొని 2 తినేశాడు. కూర్చో హరి, కాఫీ తాగుదు గాని. మీ హేమని చూసిన తర్వాత నాకు కాస్త అమ్మయ్య అనిపించింది. ఎంతైనా మన వాళ్ళు ఉంటే ధైర్యం కదా. అవునవును, అసలు మా హేమని చూస్తే పిరికి వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది అన్నాడు. విజయ్ కాఫీ గ్లాసులో పోసి దీక్షితులు గారికి ఇస్తూ, శర్మగారు ఫోన్ చేశారు. మల్లన్న వచ్చాడంట. వేణుగోపాలరావు గారు వచ్చి మీకోసం ఎదురు చూస్తున్నారంట. ఈరోజు అగ్రిమెంట్ ఉంది కదా, డబ్బు తీసుకువచ్చానని చెప్పమన్నారు. అరెరే, మర్చిపోయాను సుమా. కానీ ఇప్పుడు బస్సు కూడా ఉండదు. నేను వెళ్ళటం ఎలా అన్నారాయన. నా మోటార్ సైకిల్ ఉంది. మీకు అంత అర్జెంట్ అయితే నేను దింపుతాను రండి అన్నాడు హరి. ఆ పని చేయి హరి, నీకు 1000 ఆశీస్సులు అన్నారాయన. మీరు పెద్దవారు, మీరు ఆశీర్వదిస్తే నాకు అదృష్టం కలిసి వస్తుంది. వంగి చేతులు జోడించాడు హరి. దీక్షితులు గారు హరికృష్ణతో వెళ్ళిపోయారు. విజయ్ ఆనంద్ మంచం పక్కన కూర్చున్నాడు. ఆనంద్ అలా మామూలుగా ఊపిరి తీస్తుంటే విజయ్కి తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిరాటంకంగా జరుగుతున్నంత హాయిగా ఉంది. చిన్నప్పటి నుంచి అంతే. ఆనంద్కి తరచుగా ఆస్తమా అటాక్ సివియర్గా వచ్చేది. అది తగ్గే వరకు తన ప్రాణం విలవిలలాడేది. ఆనంద్కి విపరీతమైన అలర్జీ. ఎందుకు ఎప్పుడు అటాక్ వచ్చి పడుతుందో తెలియదు. అది వచ్చిందంటే ఉన్నంతసేపు అతనికి జీవన్మరణ యుద్ధంగా ఊపిరి కోసం పెనుగులాడుతాడు. గంటల్లో అది మందులతో తగ్గించినా అతను యుద్ధభూమిలో పోరాడి అలసిపోయిన సైనికుడిలా హడిలిపోతాడు. ఆనంద్ని చూడటానికి, ఆనంద్ గురించి ఆలోచించడానికి, తన ఏకాగ్రతని తన ఆప్తమిత్రుడి మీదనే నిలుపుకోవడానికి విజయ్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎన్నడూ కానిది జరుగుతోంది. విజయ్ కళ్ళు తదేకంగా ఆనంద్ని చూస్తున్నాయి. కానీ అక్కడ ఆనంద్ ముఖం మీద చిరునవ్వుతో హేమముఖం కనిపిస్తోంది. అతని చూపులు మరల్చుకోలేకపోతున్నాడు. హేమ ముఖం మీద చిరునవ్వు వెన్నెల కిరణంలా అతని హృదయాంతరంగంలోకి చొచ్చుకుపోతోంది. ఆ కిరణ ప్రసారంతో అతనికి తన ఆంతర్యంలో ఎంత చీకటి ఉందో స్పష్టంగా తెలుస్తోంది. అతని దవడ ఎముక బిగిసింది. అతను మోచేత్తో ఒక్క నెట్టు నెట్టినట్టు ఆ భావనని అవతలికి తోసేశాడు. తన జీవితం ఆనంద్ కోసం. తన మీద తనకి ఇంకే హక్కులు, అధికారాలు లేవు. విజయ్ ఆనంద్ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. విజయ్కి తృప్తిగా ఉంది. జీవితంలో ఏ మనిషి అయినా ఒక నిండైన సంతోషం దొరికితే దానితో తృప్తి పడాలి. తన జీవితంలో ఆనంద్ స్నేహం అనేది భగవంతుడి ఆశీర్వాదం.
అంతకంటే తనకింకేం అవసరం లేదు. కాదు కాదు, విజయ్ మనసులో ఎక్కడో ఈ భావన నుంచి విడిపించుకోవడానికి పెనుగులాట జరుగుతోంది. అతనికి హేమ జ్ఞాపకం మల్లెపూల పరిమళంలా వచ్చి చుట్టేసుకుంటోంది. అతను దాని నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఇంతలో గుమ్మం దగ్గర తలుపు మీద టక్ టక్ అని వేళ్లతో చెప్పుడైంది. విజయ్ తిరిగి చూశాడు. గుమ్మంలో నర్స్ నిలబడి ఉంది. మిస్టర్ విజయ్? ఎస్, మీకు ఫోన్ చెప్పేసి వెళ్ళిపోయింది నర్స్. విజయ్ వచ్చి ఫోన్ తీసుకున్నాడు. వరండాలో సంధ్యాకాంతులు అంతరించి రాత్రి రాజ్యం స్థాపిస్తోంది. లైట్లు వెలిగాయి. హలో అన్నాడు విజయ్. అవతల నుంచి సమాధానం రాలేదు. హలో మళ్ళా అన్నాడు. విజయ్ అవతలి నుంచి వినిపించింది. విజయ్ ఆ కంఠం వినగానే మౌనంగా అయిపోయాడు. విజయ్, హేమ పిలిచింది. అతను ఊ అనలేదు, పలకలేదు. విజయ్, నేను హేమ అంటుంది. ప్లీజ్ ఒక్క మాట మాట్లాడు. నిన్ను అనుకోకుండా ఇలా చూడటం నాకు సంతోషంగా ఉంది. నీకు సంతోషంగా ఉందా? అతని మౌనమే సమాధానమైంది. ఒక్క మాట చెప్పు, సంతోషంగా ఉందా లేదా? అప్రయత్నంగా అనేశాడు. హేమ ఒక్క నిమిషం ఆగింది. థ్యాంక్ యూ విజయ్, కనీసం ఒప్పుకున్నావు. ఉంటాను. అతను సమాధానంగా ఏదైనా అంటాడేమోనని క్షణం వేచి చూసింది. ఫలితం శూన్యమే అయింది. హేమ ఫోన్ పెట్టేసింది. విజయ్ మెల్లగా ఫోన్ పెట్టేశాడు. వెంటనే అక్కడి నుంచి కదిలి రాలేకపోయాడు. హేమ పరిచయం తెగతెంపులు చేసేసుకున్నానని అనుకున్నాడు. కానీ ఈ క్షణంలో అతనికి తెలుస్తోంది, అది తెగిపోలేదు. ఎప్పటికీ తెగిపోని బలమైన అనుబంధం అని అతనికి అర్థమవుతోంది. ప్రేమించిన అమ్మాయికి మనస్ఫూర్తిగా అంకితం అయిపోలేని వ్యక్తి ఆ అమ్మాయికి దూరంగా ఉండటమే కదా న్యాయం. విజయ్ ఆనంద్ గదిలోకి తిరిగి వచ్చాడు. ఆనంద్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఉదయం ఆనంద్ తల మీద చేపెట్టి తను చేసిన వాగ్దానం గుర్తుకు వచ్చింది. గాఢంగా ఊపిరి తీసుకుని వదిలాడు. ఆనంద్, ఈ జీవితంలో నీకంటే ఎవ్వరికి నేను దగ్గరగా ఉండను అనుకున్నాడు. ఆనంద్ బాగా ఆరోగ్యవంతుడయ్యి ఈ లోకం పోకడ తెలిసి మామూలు వ్యక్తిగా మనగలిగి ఉంటే తను అతని చెయ్యి వదిలి వెళ్ళగలిగేవాడేమో. తను అసలు ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆడపిల్లల గురించి ఎప్పుడూ తను ఆలోచించలేదు. కానీ హేమ తన జీవితంలో ఒక్కసారిగా ప్రవేశించింది. జీవితానికంతటికీ మర్చిపోలోని ఒక స్మృతి పరిమళం తన హృదయంలో నింపేసింది. అతనికి అప్పుడప్పుడు బాధ రంపపు మొనలా తగులుతోంది. తను దక్కించుకోలేని హేమ తనకి అసలు పరిచయం కాకుండా ఉంటే ఎంత బాగుండేది. 6 నెలల క్రితం ప్రసాద్ ఫోన్ చేసి మధ్యప్రదేశ్కి మామిడి పళ్ళ ఎగుమతి చేసే కాంట్రాక్ట్ గురించి మాట్లాడాలి రమ్మంటే వెళ్ళాడు ఆ రోజు.